అయితే ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నాం. బా నరనరాల్లో జువ్వు 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 జువ్వుమంటుంది టేస్ట్ అయితే. అన్నా బ్లాస్ట్ అన్నా అసలు. హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ అలీ. వెల్కమ్ బ్యాక్ టు ది బ్రాండ్ న్యూ వ్లాగ్. ఈరోజు నా వ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వ్లాగ్లో ఏంటంటే ఏం జరగబోతుందో చెప్పలేను, బట్ ఒకటైతే ప్లాన్ ఉంది. స్పెషల్ కద్దుకా ఖీర్ చేయాలన్న అయితే ఐటమ్ మైండ్లో ఉంది. కద్దుకా ఖీర్ చేయాలి అంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. జస్ట్ ఒక 2-3 ఐటమ్స్ అయితే మిస్ అయినాయి. అంటే పచ్చి కోవా కావాలి, వెనిలా ఎసెన్స్ అండ్ గ్రీన్ ఫుడ్ కలర్. అది వాడకూడదు, బట్ అయితే మన ఐటమ్కి అయితే మస్ట్ షుడ్గా అది కావాలి. సో ఆ ఐటమ్స్ అయితే కావాలి. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ నాకు ఒక మీటింగ్ ఉంది. సో అది కూడా చూసుకొని డిమార్ట్కి వెళ్ళి అవి కూడా పర్చేస్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేద్దాం. ఓకేనా, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే అనిపించింది, మనల్ని ఎవరు దిగుతారా, మన ఫేస్కి అంత వాల్యూ ఉందా అని ఒక మైండ్ ఉండేది. బట్ మీరు చూపిస్తున్న ఆదరణ, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. 10K వెళ్ళింది. ఫస్ట్ 4-5 వీడియోలు పెట్టిన ఈ వీక్లో 7 వీడియోస్ పెట్టాము. సో మ్యాక్సిమం ఒక 5 to 6 వీడియోస్ 10K, 8K, 9K, 7K. అసలు ఏంటి ఇది చూడలేదు, తట్టుకోలేకపోతున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో స్టార్టింగ్ స్టేజెస్లో ఇంత రెస్పాన్స్ రావడం చాలా తక్కువ. సో నాకు వస్తుంది, దాన్ని నేను నిలబెట్టుకుంటా, మంచి వీడియోస్ చేస్తాను. ఐ హోప్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా మంచి వీడియోస్ వస్తాయి. ఇది కోవా 2 కోవా తీసుకున్నా, ఒక మిల్క్ మేడ్. సో ఇప్పుడైతే మనమైతే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఈరోజు నాతో పాటు వీడియోలోకి రాబోతున్నది మన షోను అయితే వచ్చాడనమాట. షోనుతో పాటు ఈరోజు ఈ వీడియో కంటిన్యూ చేయబోతున్నా. తోహిద్ ఏడి అంటే తోహిద్ అయితే ఏదో కాలేజ్ పని మీద గుంటూరు వెళ్ళాడు, వచ్చేస్తా అన్నాడు. 2 అవర్స్లో వస్తే వీడియోలో వస్తాడు. ఈ వీడియోని అయితే కంటిన్యూ చేద్దాము. మెయిన్గా ప్రాసెస్ కోసం అన్ని ఐటమ్స్ అయితే అక్కడ ప్రిపేర్ చేసి పెట్టాను. సొరకాయ అనేది కట్ చేసుకోవాలి కదా సోను, వెళ్ళి సొరకాయ కట్ చేద్దాము. కొంచెం నువ్వు కెమెరాని హ్యాండిల్ చేయి, నేను వీడియో మొత్తాన్ని కంటిన్యూ చేస్తాను. సరే, థ్యాంక్ యూ. చలో. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇవి సగ్గుబియ్యము మనం నీళ్ళలో నానబెట్టాము. ఇది వచ్చి మనకి బాదాం, కిస్మిస్, పిస్తా, కాజు, బొంబాయి రవ్వ, అలాగే వెనిలా ఎసెన్స్ ఇవి. తర్వాత సొరకాయ, నీట్గా కోయా తెచ్చాను అమూల్ది, అలాగే మిల్క్ మేడ్ అనమాట. మిల్క్ మేడ్ కూడా ఉంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మనము చేయబోతున్నాము. ఇది మనకి ఫుడ్ కలర్ తక్కువ యూజ్ చేయండి, కొంచెం ఎక్కువ వాడుకోమాకండి. జస్ట్ ఒక అలా ఫ్లేవర్ వచ్చేంత వరకు అంతే యూజ్ చేస్తాం మనము కూడా. సో ఈ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ అవుతాయి అన్నమాట ఈ కద్దుకా ఖీర్లో. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఈ కద్దుని నీట్గా పీల్ చేసేసి దీన్ని తురిమేద్దాం. దీన్ని సన్నగా తురమాలి. దీన్ని పైన లేట్ తీసేస్తాం. ఇది పైది తీసేసిన తర్వాత ఎలా తురమాలో చూపిస్తాను, ఆగండి. సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం వాష్ చేసుకున్నాం. మనం దీన్ని ఇలా పట్టుకొని నీట్గా కద్దుకస్ చేసుకోవాలి, అంటే తురిమేసుకోవాలి దీన్ని సన్నగా. ఇలా చూడు. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ప్రిపరేషన్ కోసం మనం అయితే ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నాం. చేయబోతుంది మనము ఒక 2 లీటర్స్ అయితే మనము పాలతో చేయబోతున్నాము. సో చూసారు కదా, ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం ఫ్రీగా కుక్ అవ్వడం కోసం. డెసిషన్ పెట్టుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటున్నాం. స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. మనం ఇందాక చూపించాం కదా బాదాం, కిస్మిస్, పిస్తా, కాజు, ఇవి మనం దూరగా వేయించుకుందాం. కొంచెం బ్రౌనిష్ అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వేసేసుకుంటున్నాం మనం.
ఇప్పుడు వీటినన్నింటిని మనం తీసేసుకుంటాం. గోల్డెన్ బ్రౌన్ అయిపోయినాయి మొత్తం. ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇలాగ దీన్ని వాటర్ మొత్తాన్ని తీసేసుకొని వేసేయాలి. ఆ గ్యాప్లో జల్దా కట్ చేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్, ఒక చిటికెడు ఫుడ్ కలర్, ఇది మగ్గేలోపు మనం దీని మీద మూత పెట్టేద్దాం. ఒక 2 స్పూన్ల పంచదార, ఇప్పుడు ఏదైతే పాలు ఉందో ఇప్పుడు పాలు వేసుకుంటున్నాం. 2 లీటర్ల పాలు. ఇది ఖోయా, ఇది మనం ఇలా డైరెక్ట్గా వేసేస్తున్నాం. ఈ సగ్గు బియ్యం కూడా నానబెట్టాం కదా, ఇప్పుడు ఇది కూడా వేసేస్తున్నాం. కొంచెం బొంబాయి రవ్వ, దీన్ని మీరు కేసరి చేసుకోవడానికి వాడతారు కదా, అదే రవ్వ ఇది. సో ఇది ఒక కొంచెం. ఇప్పుడు ఈ మిల్క్ మేడ్ కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం. ఇప్పుడు ఒక మూత వెనిలా ఎసెన్స్ వేస్తున్నాం. సో ఈ విధంగా అయితే మనము మన కద్దుగా ఖీర్ని అయితే చేసుకున్నాం అనమాట. చాలా ఈజీ బట్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్లీ ఇంట్లో ట్రై చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే చూడలేదో వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. రానున్న రోజుల్లో మంచి 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 వీడియోస్ వస్తుంటాయి. డైలీ 5 అనుకున్నాము, 5:30 అవుతుంది. 5:35 కల్లా మన వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది. వెళ్ళి డైరెక్ట్గా చూసేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను. మీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఒక మోటివేషన్ వస్తుంది డైలీ ఒక వీడియో చేయాలని. సో దాని వరకు మీరు చేయండి. వీడియో చేసే బాధ్యత నాది. మంచి మంచి ఫుడ్ వీడియోస్ అయితే చేస్తాను. మీరు ఎప్పుడూ టేస్ట్ చేయని ఫుడ్ ఐటమ్ ఏమైనా ఉంది, అది నేను చేసి చూపించాలి అనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసి అలీబాయ్ ఈ వీడియో చేసి మాకు అప్లోడ్ చేయి, సో మేము దాన్ని ఇంట్లో ట్రై చేస్తామంటే డెఫినెట్లీగా నేను దాన్ని ట్రై చేస్తాను. చూసారు కదా, మంచి కద్దుగా ఖీర్, హోమ్ మేడ్ కద్దుగా ఖీర్. ఇంతే ప్రాసెస్, ఇంకేం ఉండదు. దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవే. సో ఈ ఐటమ్స్తోనే దీంట్లో ఒక మంచి స్మూత్ టెక్స్చర్ వస్తుంది. కొంచెం ఇది గాఢ అంటే కొంచెం గట్టిగా అయ్యేంతవరకు, అంటే కొంచెం థిక్నెస్ ఎక్కువ రాకూడదు, బాగోదు. కొంచెం థిక్నెస్ వచ్చేంతవరకు దీన్ని మనము ఇలాగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఉంటుంది గురు. అసలు దీని టేస్ట్ అసలు మీరు మాట్లాడలేరు. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టి దీన్ని కూల్ చేసిన తర్వాత టేస్ట్ చేస్తే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. భవానీపురంలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, వాళ్ళ కోసం ఒక చిన్న కప్ ఇస్తాను. ఒకళ్ళకో లేదా ఒక 5 మెంబర్స్కి ఇస్తాను. సో కామెంట్ చేయండి. విజయవాడ భవానీపురంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే వాళ్ళ కోసం ఇది, ఓకేనా? సో ఇప్పుడైతే మనమైతే ప్రిపేర్ అయిపోయిన కద్దుగా ఖీర్ని టేస్ట్ చేయబోయే టైం అయితే వచ్చేసింది అనమాట. చూస్తున్నారు కదా దీని టెక్స్చర్, ఇది అసలు మామూలుగా లేదు. సో ఇప్పుడు ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను దీన్ని ఒక ½ an hour వరకు. సో చాలా చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. ఇది నాకు, ఇదేమో మన షోనాకి. షోనా కిత్నా షోనా హే, కద్దుగా ఖీర్ కిత్నా షోనా హే.
ఓకే, ఫస్ట్ నేను టేస్ట్ చేస్తా, తర్వాత షోనా టేస్ట్ చేస్తాడు. 1 2 3 తినేస్తున్నా. బా నరాల్లో జువ్వు 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 జువ్వుమంటుంది. టేస్ట్ చాలా బాగుంది అసలు. ఊర మాస్ ఇది. ఇప్పుడు సోనా ట్రై చేస్తాడు. సోనా ఇటు వచ్చే నువ్వు. 3 2 అన్నా బా బ్లాస్ట్ అన్న, అసలు సరిగ్గా ఉంది. ట్రై చేస్తావా? అద్దరిపోయింది అన్న, ట్రై చేయాలండి అన్న. ఈ మొత్తం తాగేస్తాను అన్న, వద్దే. ఈ రోజునాలు పట్టుకుంటే ఇది మొత్తం నాకు కావాలి. సో చూసారు కదా ఈ వీడియోని, ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో అయితే చాలా నచ్చిందని అయితే నాకైతే అర్థమైపోయింది అనమాట. సో లేట్ చేయకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి మంచి ఫుడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీకోసం. అసలు మామూలుగా సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు. 1000 సబ్స్క్రైబ్స్ ఈరోజు అయిపోతాయి. ఈరోజు అయితే 1000 సబ్స్క్రైబర్ల కేక్ అయితే కట్ చేయబోతాను. నాకు అంత ఆనందంగా ఉంది. ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు కేక్ కటింగ్. ఎందుకంటే అంత ప్రేమ మీరు చూపించారు. ఆల్రెడీ వాచ్ అవర్లో కూడా 2000 అవర్స్ అయిపోయినాయి. జస్ట్ మనకి ఇంకా 2000 అవర్స్ ఉంది. అది కూడా నేను 4-5 వీడియోల్లో కంప్లీట్ అయిపోద్దని ఆశిస్తున్నాను. సో మీ ప్రేమ ఇలాగే కంటిన్యూ చేయండి. సైనింగ్ ఆఫ్ మేలీ, మరొక మంచి వీడియోతో తప్పకుండా కలుస్తా. బాయ్.